పోస్ట్ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు నవంబర్ 28వ తారీఖు శుక్రవారం. మొత్తం మీద ఈరోజు మార్కెట్స్ అయితే స్లైట్ నెగిటివ్లో క్లోజ్ అయ్యాయి. ముఖ్యంగా సెక్టార్స్లో ఆటో, ఫార్మా, హెల్త్ కేర్ సెక్టర్ అనేది స్లైట్ గ్రీన్లో క్లోజ్ అయ్యాయి. ఆయిల్ అండ్ గ్యాస్, ఎనర్జీ, మిడ్ క్యాప్, ఫిన్ నిఫ్టీ, రియాలిటీ సెక్టార్లో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది. నిఫ్టీ 50లో ఎస్బీఐ లైఫ్, హెచ్డిఎఫ్సి లైఫ్, పవర్ గ్రిడ్, శ్రీరామ్ ఫైనాన్స్ అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అయ్యాయి. టాప్ గెయినర్స్లో మహీంద్రా అండ్ మహీంద్రా, సన్ ఫార్మా, అదానీ ఎంటర్ప్రైజెస్, హీరో మోటార్ కార్ప్ అనేది కనిపిస్తూ ఉన్నాయి. మొత్తం మీద నిఫ్టీ 50 క్లోజ్ అయిన విధానంలో స్లైట్గా బేరిష్ సెంటిమెంట్ అనేది ఇంక్రీజ్ అయినట్టు కనిపిస్తుంది. ఈరోజు సెన్సెక్స్ 200 పాయింట్ల దాకా ఇంట్రాడేలో నెగిటివ్గా ట్రేడ్ అయింది. అయితే ఇక్కడ కొన్ని ఫ్యాక్టర్స్ అనేది మార్కెట్ డ్రాప్ అవడానికి కారణమయ్యాయి. దాంట్లో ఒకటి ఎఫ్ఐఎస్ సెల్లింగ్ అనమాట. సో ఎఫ్ఐఎస్ కంటిన్యూస్గా సెల్లింగ్ అనేది చేస్తూ వస్తున్నారు స్టాక్ మార్కెట్లో. అందుకని ప్రెషర్ వల్ల కొద్దిగా కిందకు వెళ్ళింది. నెక్స్ట్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ అనేది కూడా రైజ్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా ఇండియా లాంటి కంట్రీస్ ఏంటంటే క్రూడ్ ఆయిల్ వేరే కంట్రీస్ మీద డిపెండ్ అయ్యి అక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటుంది. సో దీనివల్ల లాంగ్ టర్మ్లో కొద్దిగా మార్జిన్స్ అనేది తగ్గే అవకాశం ఉంది. ఈ యొక్క ఫియర్ అనేది మార్కెట్లో కనిపించింది. అట్ ద సేమ్ టైం ప్రాఫిట్ బుకింగ్ అనేది కూడా వన్ ఆఫ్ ది రీజన్ అనమాట. ఎందుకంటే రీసెంట్గా కొద్దిగా ర్యాలీ చేసిన స్టాక్స్, సెక్టార్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో కొద్దిగా కాషియస్గా ఇన్వెస్టర్స్ ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకున్నారు. దానివల్ల కొద్దిగా టెంపరీ సప్లై అనేది క్రియేట్ అయింది. ఇక యూఎస్ డాలర్తో మనం కంపేర్ చేసుకున్నప్పుడు రూపీ అనేది కూడా సిగ్నిఫికెంట్గా డ్రాప్ అయింది. ఎనీహౌ ఈ యొక్క 4 ఫ్యాక్టర్స్ వల్ల ఇండియన్ మార్కెట్స్ అనేది అండర్ ప్రెషర్లో ఉన్నాయి. ఈరోజు గెయిల్ షేర్స్ వచ్చేసరికి 6% దాకా నెగిటివ్గా ట్రేడ్ అయ్యాయి ఇంట్రాడేలో. ఈరోజు మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఎనర్జీకి సంబంధించిన స్టాక్స్ అన్నీ కూడా నెగిటివ్గా ట్రేడ్ అయ్యాయి. అయితే ఎందుకు అంటే ఫ్రెండ్స్, ఇక్కడ ఏదైతే రెగ్యులేటర్ ఉందో, పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డు ఉంది కదా, వీళ్ళు టారిఫ్ అనేది హైక్ చేస్తున్నామని చెప్పేసి ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో డెఫినెట్గా దీని యొక్క టారిఫ్ అనేది హైక్ అయిందనుకోండి, వాళ్ళ మార్జిన్స్ అనేది కంప్రెస్ అవుతాయి. సో అందుకని స్టాక్ అనేది కొద్దిగా ప్రెషర్లోకి వెళ్ళిపోయింది. అట్ ద సేమ్ టైం యూబీఎస్ వచ్చేసరికి ఈ యొక్క కంపెనీ మీద పాజిటివ్గా ఉంది, బై రేటింగ్ ఇచ్చింది. టార్గెట్ ప్రైస్ వచ్చేసరికి 215 రూపాయలు అని చెప్పేసి మెన్షన్ చేసింది. సో టారిఫ్ హైక్ అనేది ఎనర్జీ సెక్టర్కి సంబంధించిన స్టాక్స్, ముఖ్యంగా ఆయిల్ అండ్ పెట్రోల్ గ్యాస్ ఇటువంటివి ఉన్నాయి కదా, వాటిల్లో ఈరోజు సెల్లింగ్ ప్రెషర్ అనేది కనిపించింది. మార్కెట్ ఎప్పుడైతే ఆల్ టైమ్ హై అనేది రీచ్ అవుతుందో మార్కెట్లో కొద్దిగా అన్సర్టనిటీ అనేది పెరుగుతూ ఉంది. అందుకని సడన్గా ఈ మధ్యకాలంలో ఇండియా విక్స్ అనేది రైజ్ అయింది. బట్ అగైన్ నిన్న ఈరోజు మళ్ళీ కొద్దిగా కూల్ ఆఫ్ అనేది జరిగింది. సో మార్కెట్లో విక్స్ అనేది రైజ్ అవుతుందంటే అన్సర్టనిటీ పెరుగుతుంది అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. లెన్స్కార్ట్ షేర్స్ ఈరోజు ఇంట్రాడేలో 5% దాకా పాజిటివ్గా ట్రేడ్ అయ్యాయి. దీనికి గల కారణం ఏంటంటే జెఫ్రీస్ అనే సంస్థ ఈ కంపెనీ మీద పాజిటివ్ కవరేజ్ అనేది ఇచ్చి బై రేటింగ్ అనేది ఇవ్వడం జరిగింది. టార్గెట్ ప్రైస్ వచ్చేసరికి 500 రూపాయలు పర్ షేర్. సో ఎప్పుడైతే బ్రోకరేజ్ సంస్థ పాజిటివ్ రేటింగ్ అనేది ఇచ్చిందో స్టాక్కి ఉత్సాహం అనేది రావడం జరిగింది. ఇన్వెస్టర్ల యొక్క సెంటిమెంట్ పాజిటివ్గా టర్న్ అయింది. ఎల్ఐసి తన పోర్ట్ఫోలియోలో కొన్ని స్టాక్స్ మీద రీబ్యాలెన్స్ అనేది చేసింది. రీసెంట్ డేటా ప్రకారం ఎన్బిసిసిలో వీళ్ళైతే 4.5% స్టేక్ అనేది ట్రిమ్ చేశారు, అంటే తగ్గించారు. ఏసీసీలో మాత్రం అరౌండ్ 11% దాకా స్టేక్ అనేది ఇంక్రీజ్ చేశారు. సో ఫ్రెండ్స్, మనకి లాంగ్ టర్మ్లో ఏసీసీ మీద మనం పాజిటివ్గా అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. రీసెంట్ కాలంలో మనం అబ్జర్వ్ చేసినట్టయితే సిల్వర్ ప్రైసెస్ అనేది డ్రాప్ అయినాయి. బట్ అగైన్ ఏంటంటే డ్రాప్ అయిన దగ్గర నుంచి కూడా మళ్ళీ బుల్లిష్గా పైకి వెళ్తూ ఉన్నాయి. ఎనీహౌ ప్రస్తుతానికి వీటిని మైనింగ్ చేస్తున్న కంపెనీ హిందుస్థాన్ జింక్ ఈరోజు పాజిటివ్గా అయితే ట్రేడ్ అయింది. ఎందుకంటే సిల్వర్ యొక్క ప్రైసెస్ అనేది సిగ్నిఫికెంట్గా అగైన్ మళ్ళీ బౌన్స్ అవుతుంది కాబట్టి. సో ప్రస్తుతం అయితే ఈ యొక్క స్టాక్ పాజిటివ్గా రియాక్ట్ అయింది. పేటీఎం షేర్స్ వచ్చేసరికి 3.5% ఇంట్రాడేలో పాజిటివ్గా ట్రేడ్ అయ్యాయి. దీనికి గల కారణం ఏంటంటే గోల్డ్మ్యాన్ సాక్స్ ప్రస్తుతం ఈ కంపెనీ మీద పాజిటివ్గా ఉంది, బై రేటింగ్ అనేది ఇచ్చింది. ఇక్కడ నుంచి కూడా స్టాక్ అనేది 21% అప్ సైడ్ వెళ్తుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ప్రస్తుతం ప్రైస్ అనేది మనం తీసుకున్నట్టయితే 1570గా వాళ్ళు మెన్షన్ చేశారు. సో లాంగ్ టర్మ్లో దీన్ని మనం పాజిటివ్గా అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. కొన్ని బ్రోకరేజ్ సంస్థలు కొన్ని కంపెనీ మీద రేటింగ్ అనేది ఇంక్రీజ్ చేస్తూ ఉన్నాయి. ఈరోజు M&M షేర్ కూడా 2% దాకా పాజిటివ్గా రియాక్ట్ అయింది. కారణం ఏంటంటే నోమురా యూఎస్యూవి ఏవైతే ఉన్నాయో వెహికల్స్, దాని యొక్క ప్రైస్ చాలా అట్రాక్టివ్గా ఉందని చెప్పేసి పాజిటివ్గా కామెంటరీ అనేది చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం బై రేటింగ్ కూడా వచ్చింది. స్టాక్ అనేది ఇక్కడ నుంచి కూడా 16% పైకి వెళ్ళడానికి పాసిబిలిటీస్ ఉన్నాయని చెప్పేసి మెన్షన్ చేశారు. టార్గెట్ ప్రైస్ వచ్చేసరికి 4,355 రూపాయలు పర్ షేర్. జైడస్ లైఫ్ సైన్సెస్ వీళ్ళు తయారు చేస్తున్న టాబ్లెట్స్కి ఏంటంటే యూఎస్ఎఫ్డిఏ గ్రీన్ సిగ్నల్ అనేది ఇవ్వడం జరిగింది. ఎనీహౌ ఇంట్రాడేలో ఒకనొక టైంలో ఇది పాజిటివ్గా అయితే రియాక్ట్ అయింది. హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్ టాటా క్యాపిటల్ మీద పాజిటివ్గా ఉన్నాయి. యాడ్ రేటింగ్ అనేది ఇచ్చారు, అంటే
మీరు కొంచెం షేర్స్ అనేది పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకోవచ్చు అని చెప్పేసి దీని అర్థం. సో ఈ కవరేజ్ పాజిటివ్గా ఉంది. అయితే ఫ్రెండ్స్ స్టాక్ ప్రైస్ వచ్చేసరికి రూ. 344 పర్ షేర్ అనమాట. సో ఎనీహౌ దీన్ని మనం లాంగ్ టర్మ్లో పాజిటివ్ అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. నెక్టార్ లైఫ్ సైన్సెస్ ఈ యొక్క కంపెనీ షేర్స్ 20% ఇంట్రాడేలో పాజిటివ్గా ట్రేడ్ అయ్యాయి. ఎందుకంటే ప్రస్తుతం బోర్డు అనేది బైబ్యాక్ అనేది ప్రకటించనుంది December 3న. ఎనీహౌ ఈ యొక్క బైబ్యాక్ వల్ల అంటే కంపెనీ వాళ్ళ షేర్స్ వాళ్ళే కొంటున్నారు అంటే కంపెనీ లాంగ్ టర్మ్లో పాజిటివ్గా ఉందని చెప్పేసి ఇన్వెస్టర్ యొక్క కాన్ఫిడెన్స్ అనేది బలపడింది. అందుకని స్టాక్ అయితే పాజిటివ్గా రియాక్ట్ అయింది. గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థ జెఫ్రీస్ వచ్చేసరికి ఐటీ సెక్టార్ మీద సుముఖంగా లేదు. వీళ్ళు ఏమంటున్నారంటే ఐటీ సెక్టార్లో అన్సర్టనిటీ అనేది కొన్ని రోజులు కొనసాగుతుందని చెప్పేసి అట్ ద సేమ్ టైం ఐటీ సెక్టార్ ఇమీడియట్గా బౌన్స్ అవడానికి ఛాన్సెస్ తక్కువగా ఉన్నాయన్నారు. ఇక దాంతోపాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్గా అన్సర్టనిటీ అనేది స్టిల్ రిమైన్గా ఉందని చెప్పేసి మెన్షన్ చేశారు. అట్ ద సేమ్ టైం వీళ్ళు ఏమని మెన్షన్ చేశారంటే లార్జ్ క్యాప్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటితో కంపేర్ చేస్తే మిడ్ క్యాప్ స్టాక్స్ అనేది అవుట్ పర్ఫామ్ చేయడానికి పాసిబిలిటీస్ ఉన్నాయన్నారు. మిడ్ క్యాప్ స్టాక్స్ కేటగిరీలో వీళ్ళు మెన్షన్ చేసిన స్టాక్స్ పేరు వచ్చేసరికి కోఫోర్స్, హెగ్జావేర్, సెజిలిటీ. అయితే ఇన్ఫోసిస్ కానీ హెచ్సిఎల్ టెక్ ఇటువంటి కంపెనీల కంటే ఇవి బెటర్గా పర్ఫామ్ చేస్తాయి అని చెప్పేసి వాళ్ళు ఒక పాజిటివ్గా చెప్పడం జరిగింది. బిఎన్బి పరిబాస్ వచ్చేసరికి ఐటీ సెక్టార్ మీద పాజిటివ్గా ఉంది. ఎనీహౌ వీళ్ళ యొక్క ఆర్డర్ బుక్ అనేది స్లోగా ఇంప్రూవ్ అవుతుంది. అంటే కాంట్రాక్ట్స్ అనేది సైన్ చేయడం ఇవన్నీ ఇంప్రూవ్ అవుతుంది. గ్రాడ్యువల్ రికవరీ అనేది పాసిబిలిటీ ఉందని చెప్పేసి మెన్షన్ చేశారు. నోమురా వచ్చేసరికి ఇది కూడా ఈ యొక్క ఐటీ సెక్టార్ మీద అయితే పాజిటివ్గా ఉంది. లార్జ్ క్యాప్ స్టాక్స్లో ఇన్ఫోసిస్ని, మిడ్ క్యాప్ కేటగిరీలో కోఫోర్స్ని, స్మాల్ క్యాప్ కేటగిరీలో ఈ క్లర్క్స్ని మెన్షన్ చేయడం అనేది జరిగింది. సో మొత్తం మీద మార్కెట్స్ అనేది ఆల్ టైమ్ హైలో ట్రేడ్ అవుతూ ఉంటే ఐటీ సెక్టార్ మాత్రం హై నుంచి కూడా 20% కంటే కింద నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. నిఫ్టీకి సంబంధించిన ఓపెన్ ఇంట్రెస్ట్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. దీని యొక్క ఫ్యూచర్ ప్రైస్ 26,396 దగ్గర క్లోజ్ అయింది. పుట్ కాల్ రేషియో అనేది 1.12 అనేది చూపిస్తుంది. సో బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంటర్ప్రిటేషన్ ఏం చెప్తుందంటే బుల్లిష్ ట్రెండ్లో ఉన్నట్టు రిప్రజెంట్ చేస్తుంది. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి ఫ్యూచర్స్ వచ్చేసరికి 60,080 దగ్గర క్లోజ్ అయింది. పుట్ కాల్ రేషియో అనేది 1.18 అనేది చూపిస్తుంది. మొత్తం మీద బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ మార్కెట్ యొక్క సెంటిమెంట్ ఎలా ఉందంటే స్టిల్ బుల్లిష్గా కనిపిస్తుంది. సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి దీని యొక్క ఫ్యూచర్స్ 86,357 దగ్గర క్లోజ్ అయింది. పుట్ కాల్ రేషియో అనేది 0.9 అనేది చూపిస్తుంది. బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ మార్కెట్ యొక్క సెంటిమెంట్ మాత్రం బేరిష్ రిప్రజెంటేషన్ అనేది చేస్తూ ఉంది. ఇండియా విక్స్ అనేది పరిశీలన చేసినట్టయితే 1.42% అనేది డ్రాప్ అయింది. ఇక డాలర్ ఇండెక్స్ విషయానికి వచ్చేసరికి ఒక ఇంపార్టెంట్ పివోట్ నుంచి కూడా కొద్దిగా బౌన్స్ అనేది జరుగుతూ ఉంది. ఇక యుఎస్ డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫ్యూచర్స్ అనేది మనం అబ్జర్వ్ చేసినట్టయితే ప్రస్తుతానికి 62 పాయింట్లు పాజిటివ్గా ఉంది. నిఫ్టీ 50 అనేది పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున డోజీ ఫామ్ అయింది. ఈరోజు కూడా డోజీ అనేది ఫామ్ అయింది. ప్రస్తుతానికి 26,257 అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అండ్ 26,057 అనేది ఇంపార్టెంట్ సపోర్టు. బ్యాంక్ నిఫ్టీలో టెంపరీగా 59,805 అనేది రెసిస్టెన్స్గా ఉంది. 59,375 అనేది ఇంపార్టెంట్ సపోర్టుగా ఉంది. సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి 85,847 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్గా ఉంది. 85,186 అనేది ఇంపార్టెంట్ సపోర్ట్గా ఉంది. గోల్డ్ విషయానికి వచ్చేసరికి 1,25,565 ఇంపార్టెంట్ సపోర్టు, 1,26,940 అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. సిల్వర్లో 1,63,238 అనేది ఇంపార్టెంట్ సపోర్టు, 1,66,033 అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. క్రూడ్ ఆయిల్లో 5,315 అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్, 5,247 అనేది ఇంపార్టెంట్ సపోర్టు. న్యాచురల్ గ్యాస్లో 418 అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్, 409 అనేది ఇంపార్టెంట్ సపోర్ట్. బిట్కాయిన్లో 95,020 అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్, 88,000 అనేది ఇంపార్టెంట్ సపోర్ట్. ఎనీహౌ ఫ్రెండ్స్, ప్రస్తుతం సిచ్యువేషన్లో 2 డేస్ నుంచి కూడా ఇండియన్ మార్కెట్స్ అనేది సైడ్ వేస్లో అయితే క్లోజ్ అయ్యాయి. అయితే ముఖ్యంగా ఏంటంటే ఎఫ్ఐఎస్ యాక్టివిటీ కానీ వాళ్ళ యాక్టివిటీ కొద్దిగా తక్కువగా ఉంటుంది. అండ్ ఫెస్టివ్ మూడ్ ఇవన్నీ కూడా స్టార్ట్ అవుతాయి డిసెంబర్లో. ప్రోబబ్లీ లో వాల్యూమ్స్తో ట్రేడ్ అవ్వడానికి ఎక్కువగా ఆస్కారం అయితే కనిపిస్తూ ఉంది. ఎనీహౌ ప్రస్తుతం మనకి వోల్టాలిటీ తక్కువగా ఉంది, వెరీ నేరో రేంజ్లో ట్రేడ్ అవుతుంది. ప్రోబబ్లీ కపుల్ ఆఫ్ డేస్ అనేది ఈ విధంగా కంటిన్యూ అయ్యి దెన్ అప్ సైడ్ బ్రేక్అవుట్ ఏదన్నా జరుగుతుందేమో చూడాలి. సో ఇది ఫ్రెండ్స్ పోస్ట్ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్. ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్న టెలిగ్రామ్లో షేర్ చేస్తాను.
ఫ్రెండ్స్, వీడియో నచ్చిందంటే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.